ప్రస్తుతం కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు శ్యామల గారు. ప్రస్తుతం ఏదైతే ఈ ప్రాంతంలో ఉంగుటూరు అలాగే తరిగొప్పల ప్రాంతాల్లో వంశీ గారితో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏంపాడు గ్రామంలో ఉన్నాను. మన శ్యామల గారిని అడిగి ఎలా ఉందో ప్రచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది? మొత్తం కూడా జోష్ వచ్చింది. ఇంకా 2 రోజుల్లో బటన్ నొక్కబోతున్నాం ఫ్యాన్ స్పీడ్కి. అవును, వల్లభనేని వంశీ అన్న అంటే ఈ పేరు తెలియని వాళ్ళంటే ఎవరుంటారు? అటు సినిమాలైనా ఇటు రాజకీయాలైనా అసలు అన్న రెబల్ అంతే. 2004లో వంశీ అన్న ఎంట్రీయే అదుర్స్ అసలు. ఇక అప్పటి నుంచి టీడీపీతో ఉన్న అన్న ఇప్పుడు తర్వాత తరాల కోసం, తర్వాత తరాల భవిష్యత్తు కోసం కష్టపడేటువంటి మన జగనన్న వెనకాల నిలబడ్డారు. జగనన్నతో కలిసి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ ఈ గన్నవరం మండలంలో ఇవాళ నేను ఈ వెంపాడు గ్రామంలో తిరిగి చూసినట్టు ఇక్కడ ప్రజలందరూ కూడా అన్నతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రతి ఇంటి దగ్గర ఆగి సమస్య ఏంటో కనుక్కొని, ఒకవేళ నేను ఉదాహరణ కిందాక ఒక మంచినీళ్ళ పంపు పాడయి 4 నెలలు అయిందంట పాపం వాళ్ళకి. ఇక్కడ జనాలకి మంచినీళ్ళు రావట్లేదు. ఆ విషయం అన్నకి ఇప్పుడు తెలిసింది. వెంటనే మండల ఆఫీస్కి కాల్ చేయడము, ఆయనతో మాట్లాడడము, అక్కడి నుంచి వెంటనే రిపేర్ చేయండి అని చెప్పడము. సో మరి ఇలాంటివన్నీ కూడా అంటే ప్రజల కోసం ఉంటారు వైసీపీ నాయకులు అనే దానికి ఇదొక మరొక ఉదాహరణ. మేడం చెప్పండి, బెజవాడలో ఎండలు ఎక్కువ, శ్యామల గారు ఫ్యాన్స్ పడి తెగతిరుగుతున్నారు. ఎలా ఉంది? ఓటీపీలు కూడా అడిగారు. నియోజకవర్గాలన్నీ కూడా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. ఏదైతే ఐ డ్రీమ్లో ఎక్స్క్లూజివ్గా ఆ క్యాండిడేట్ని మనం వీడియోలు వేస్తున్నాము, ఎలా అనిపిస్తుంది? మీకు కూడా ఫీడ్బ్యాక్. డెఫినెట్గా ఐ డ్రీమ్ వాసుదేవ్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. అంటే నేను ప్రతి చోట తిరగడం ఓకే, ఆ తిరిగిన దాన్ని ఆ నాయకుల గురించి మీకు చెప్పేటువంటి ఒక అవకాశాన్ని ఐ డ్రీమ్ ద్వారా నాకు వాసుదేవ్ రెడ్డి గారు కలిగించడం జరిగింది. ప్రతి వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. ప్రతి వీడియో కూడా ప్రజలు చూస్తున్నారు. దాని కింద మంచి రెస్పాన్స్, మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇవాళ మరి వల్లభనేని వంశీ అన్నతో కూడా ఈ ప్రచారం చేయడం జరుగుతోంది. మరి మన అన్నను తలుచుకుంటే కూటమికి కొత్తే, అందుకే ఈ మధ్య కొంచెం అన్న కుటుంబం మీద కూడా రాతలు రాస్తా ఉన్నారు. కానీ గన్నవరం గర్జించే సమయం ఆసన్నమైంది. మీరు గర్జించే గర్జనకి కూటమి కోటలు బీటలు బారాలి. అన్న భారీ మెజారిటీతో గెలవాలి. జై వైసీపీ, జై జగనన్న. మేడం మొత్తం మీద కూడాను 175 నియోజకవర్గాలను వైసీపీ జోష్ అయితే కనిపిస్తుంది. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? చాలా బాగుంది, పాజిటివ్గా ఉన్నట్టు. రిసీవింగ్ అసలు ఎలా అనే క్వశ్చన్ అనవసరం అన్న. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండే నేతలు ఎదురుకుండా వచ్చినప్పుడు ప్రజలు ఎలా ఆహ్వానిస్తారో అందరికీ తెలిసిందే. అటుపక్క జగనన్న, ఇటుపక్క వంశీ అన్న, నిన్న కొడాల నానన్న, వాళ్ళతో పాటు నేను వెళ్తూ ఉన్నప్పుడు అంటే అది జగనన్న మీద అభిమానం, అక్కడ ఉన్న నేతల మీద అభిమానం. ఇంకా అసలు నన్ను కూడా వాళ్ళు కలిపేసుకుని ఇంకా అసలు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది. సో ఎవరు ఎన్ని చెప్పినా ఈసారి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రపంచం కొనసాగుతుంది. గన్నవరం నియోజకవర్గంలో 3వసారి కూడాను వల్లభనేని వంశీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. శ్యామల గారు ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. గట్టిగా జగనన్న మీద 2 రోజుల్లో ఇక ఏక గుద్దుడే అంటున్నారు. ఫ్యాన్ స్పీడ్ని ఎవరు ఆపలేరు అంటున్నారు యాంకర్ శ్యామల గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, గన్నవరం.